అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని పత్రికల్లోనూ ఉన్నాయి. సూపర్ సైక్లోన్ విరుచుకు పడబోతుంది అన్నట్టుగా ఐఎండీ హెచ్చరికలన్నింటినీ ప్రధానంగా ప్రస్తావించారు. అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తుంది. రేపటి నుంచి అంటే 27వ తారీఖు నుంచి ఈ తుఫాను తీవ్రత కనిపించవచ్చు. 28వ తారీఖుని తీరాన్ని తాకవచ్చు. అది కూడా మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. కాకినాడ సమీపంలో తీరాన్ని చేరువయ్యే ముప్పు ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. 100 కిలోమీటర్ల పైబడినటువంటి వేగంతో ఈదురుగాలులు విరుచుకు పడవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి తుఫాన్ తాకిడి తీవ్రంగా ఉంటుందనేటువంటి అంచనాతో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తుఫాన్ తీవ్రత పెద్దగా ప్రభావిత ప్రాంతాల్లో కనిపించట్లేదు. కానీ గంటకి 12 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి తుఫాన్ చాలా తీవ్రంగా విరుచుకుపడవచ్చు అనే అంచనా అభిప్రాయం అయితే వాతావరణ శాఖ నిపుణుల నుంచి వినిపిస్తుంది. మరి ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎంత ప్రభావితమైనప్పటికీ కూడా రైతాంగం మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇప్పటికే పొట్ట దశ దాటినటువంటి పొలాలు అత్యధికంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ తుఫాన్ తాకిడితో తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అనే ఆందోళనతో అన్నదాతలు కనిపిస్తున్నారు. ఇక మిగిలినటువంటి కథనాలు మనం చూస్తే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు చూస్తే నిర్లక్ష్యపు నిప్పు, ప్రైవేటు బస్సు విషాదంలో కీలక మలుపు. బస్సు రాకముందే డివైడర్ను ఢీకొన్న బైకర్, అక్కడికక్కడే శివశంకర్ మృతి, స్నేహితుడికి గాయాలు, రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్, తర్వాత ఇదే మార్గంలో వెళ్ళిన 3 బస్సులు, 2 గంటల 55 నిమిషాలకు వచ్చిన వేమూరి కావేరీ బస్సు, ఆ బైకును తోసుకుంటూ ముందుకు, రోడ్డు బైకు మధ్య రాపిడికి నిప్పురవ్వలు, బైక్ ట్యాంకు మూత ఊడి పెట్రోల్ బయటకు, వెంటనే బస్సు అంతా వ్యాపించిన మంటలు, బైకును గుర్తించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అధికారికంగా నిర్ధారించిన పోలీసులు. అంటే ఆ బైక్ ఈ బస్సు రాకముందే కింద పడింది, అందుకారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. అయితే ఆంధ్రజ్యోతి వదిలేసినటువంటి అంశం ఏంటంటే ఆ బైకరు పూర్తిగా మద్యం మత్తులో మునిగి ఉండడం వల్ల, తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కూడా అతనికి మందు దొరకడం వల్ల ఆంధ్రప్రదేశ్లో 24 గంటల పాటు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతూ ఉండడం వల్ల, ఆఖరికి హైవేల పక్కన కూడా మందు షాపులు తెరిచి ఉండడం వల్ల ఇంతటి ముప్పు సంభవించింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. బైకు డివైడర్ని ఢీకొన్నది వాస్తవం. డివైడర్ ఢీకొన్న తర్వాత డివైడర్ను ఢీకొట్టి ఆ బైకర్ ప్రాణాలు కోల్పోయింది వాస్తవం. ఆ బైక్ రోడ్డు మధ్యలో పడింది కూడా వాస్తవం. కానీ ఆ బైకర్ అంతగా మత్తులో ఉండిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బెల్ట్ షాపు మద్యం. సాక్షి పత్రిక రాసింది. ఆంధ్రజ్యోతి సగమే చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం మత్తు, మద్యం ముప్పు ఎంత తీవ్రంగా ఉందో ఇదొక ఉదాహరణగా మనం చూడవచ్చు. 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్కర్ అందుబాటులో ఉన్న కారణంగా అనేక మంది యథేచ్ఛగా మద్యం సేవిస్తూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎట్టా తాగి తందనాలాడుతున్నారు. అలాంటి వాళ్ళ వల్ల తాగుబోతుల ఆరోగ్యం, వాళ్ళ పరిస్థితి అదంతా ఒక పక్కన పెడితే వాళ్ళ వల్ల ఈ వ్యవహారంలో ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవలసిన ముప్పు దాపురించింది. అంటే ఎలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయో ఇదొక ఉదాహరణ అన్నట్టు. చాలా తీవ్రమైనటువంటి సమస్య. లక్ష్మీపురం బెల్ట్ షాపులో పూర్తిగా మద్యం సేవించి బైక్పై వెళ్ళిన శివశంకర్, ఎర్రిస్వామి, డివైడర్ను ఢీకొట్టి పడిపోయిన వైనం, బైక్ను ఈడ్చుకెళ్ళి ప్రమాదానికి గురైన బస్సు. అంటే మద్యం సేవించినటువంటి వాళ్ళ మూలంగా మొత్తం 2 మందికి పైగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దందా, లిక్కర్ మాఫియా ఎంత ముప్పును తీసుకొస్తుందో, ఎలా జనాల ప్రాణాలతో చెలగాటమాడుతుందో ఈ బస్సు ప్రమాదం ఒక ఉదాహరణ అన్నట్టు. చంద్రబాబు పాలనలో నాణ్యమైన మందు నాసిరకం ధరలకే అందిస్తాం, ఇలాంటి ఎన్నికల హామీలు కూడా ఇచ్చి తెచ్చినటువంటి లిక్కర్ పాలసీతో మొత్తం ముప్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ షాపులు నిర్దిష్టమైనటువంటి సమయంలో మాత్రమే ఉండేవి. రాత్రి 9 తర్వాత లిక్కర్ షాపులన్నీ క్లోజ్. ఎవరైనా మద్యం కావాలంటే 9 గంటల లోపు మాత్రం కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదే. 24/7 ఎనీ టైం ఎక్కడైనా లిక్కర్, ఎప్పుడైనా కావాల్సినంత మద్యం అందుబాటులో కనిపిస్తోంది. దాంతో మద్యం తాగినటువంటి వాళ్ళు ఇలా
అందరి ప్రాణాల మీదకి ముప్పు తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి ఘటన అన్నట్టు. ప్రభుత్వ నిర్లక్ష్యం, మరొక గిరిజన విద్యార్థిని బలి, జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి. గిరిజన శాఖ మంత్రి ఎవరికో జ్వరం వస్తే నాకేంటి సంబంధం? ఎంత నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇస్తున్నారంటే, అసలు గిరిజన సంక్షేమ హాస్టళ్లలో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తనది కాదు అన్నట్టుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతున్నారంటే ఆమెకి ఏమైనా మానవత్వం ఉన్నట్ట? గిరిజన కోటాలో మంత్రి అయినటువంటి నాయకురాలు గిరిజనులు చావు బతుకుల్లో ఉంటే, గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే తనకేంటి సంబంధం అని మాట్లాడుతున్నారంటే ఏమనాలామిని? ఎంత అహంకారంతో సాగుతున్నట్టు? తనకు మంత్రి పదవి వచ్చి తాను హాయిగా ప్రోటోకాల్ అనుభవిస్తూ తనకి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటే చాలని ఆమె భావిస్తున్నారా? పిల్లలు మొన్న పచ్చకామెర్లు, ఇప్పుడు ఊపిరితిత్తుల వ్యాధి, ఇట్టా ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటన, పైగా ఆమె సొంత ఇలాకాలోనే. ఏమనాలి దీన్ని? ఎంత బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రి ఉన్నారు, ఎంత నిర్లక్ష్యపూరితంగా సాగుతున్నారు. ఇలా ఎంతమంది పిల్లలు చనిపోతే ఈ ప్రభుత్వం మేల్కొంటుంది? గిరిజన గురుకుల లేదంటే ఆశ్రమ పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఇట్లా రోజు ఒకరన్నట్టుగా ప్రాణాలు కోల్పోవలసిందేనా? వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేదా? వాళ్ళ ఆరోగ్యానికి భరోసా లేదా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చాలా తీవ్రమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వం వచ్చాక 21 మంది గిరిజన విద్యార్థుల మృతి. 21 నెలలు కూడా కాల, నెలకొక్కరికన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థులు, గిరిజన విద్యార్థులు. గిరిజనులు మారుమూల గ్రామాల్లో ఎంతమంది ఆరోగ్య సదుపాయాలు లేక, సకాలంలో వైద్యం అందక ఎంతెంతమంది చనిపోయారు అనేది వేరే లెక్క. ఆ లెక్క పక్కన పెడితే విద్యార్థులు, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ సంబంధించినటువంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరూ ఇంతమంది నిత్యం వాళ్ళ మరణ మృదంగం మోగుతుంటే ప్రభుత్వానికి చెవికెక్కదా? ఎంత నిర్లక్ష్య పూరితంగా సర్కారు తీరుందో చూడండి. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఈ మరణాలపై దృష్టి సారించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పవంటున్న గిరిజన సంఘాల నేతలు. ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచించండి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటే తమకన్నా మెరుగైనటువంటి జీవితాల్ని అనుభవిస్తారు అని గిరిజన తల్లిదండ్రులు ఆశిస్తుంటే, ఆశ్రమ పాఠశాలకు పంపించినటువంటి విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా ప్రాణాలు కోల్పోతుంటే ఏం కావాలా వాళ్ళందరి ఆశలన్నీ అడియాసలు అయిపోతుంటే గిరిజనుల గోడు పట్టేది ఎవరికి? అరణ్యరోధనగా మిగిలిపోవాల్సిందేనా? చాలా తీవ్రమైనటువంటి, అత్యంత విషాదకరమైనటువంటి పరిణామాలు ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉంది. గోలు మాలు లూలు సంస్థకి చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపద కట్టబెడుతోంది. అదేమి చంద్రబాబు సొంతాస్తి కాదు, లేదంటే కూటమి ప్రభుత్వ పెద్దల కష్టార్జితం కూడా కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. విశాఖలో అత్యంత విలువైనటువంటి ఆర్కే బీచ్కి చేరువలో ఉన్న స్థలమైనా, విజయవాడలో ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలమైనా, లేకుంటే మల్లవల్లిలో ఫుడ్ పార్కు పేరుతో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి సైట్ అయినా, ఇదంతా కూడా ప్రభుత్వ సంపద, ప్రజల ఆస్తి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,92,00,000కు అద్దెకిస్తే జియాన్ బ్యావరేజెస్ అనే సంస్థ దాన్ని అప్పట్లో లీజు తీసుకుంది. ఆ లీజు రద్దు చేసి 50 లక్షల రూపాయలకి 1,92,00,000 రూపాయల అద్దె ఎక్కడ, అందులో 4వ వంతు అంటే పావలా లీజుకే ఈ ప్రభుత్వం అప్పగిచ్చేస్తుందంటే ఎంత విడ్డూరంగా, ఎంత విస్మయకరంగా బరి తెగించి లూలు ప్రయోజనాల కోసం చంద్రబాబు పాటుపడుతున్నట్టు. హైదరాబాద్, లక్నో, గుజరాత్ ఇలా అన్ని ప్రాంతాల్లో లూలు సొంతంగా భూములు కొని అక్కడ మాల్ ఏర్పాటు చేస్తుంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా లీజు పేరుతో 33 ఏళ్ళు, 66 ఏళ్ళు, ఆ తర్వాత ఉండేదెవరో పోయేదెవరో 66 ఏళ్ల పాటు లీజట. ఎంత విడ్డూరంగా చూడండి. అత్యంత కారు చౌకగా ఖరీదైనటువంటి భూముల్ని మల్లవెల్లి రియల్ ఎస్టేట్ ప్రాంతంలో, అంటే హనుమాన్ జంక్షన్ సమీపంలో విలువైనటువంటి స్థలాల్ని ఏడాదికి 50 లక్షల రూపాయల లీజుకి
అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 కోట్ల రూపాయలు లీజుకి ఇస్తే వీళ్ళు దాన్ని సవరించేసి 50 లక్షలకే లూలు కట్టబెట్టేస్తున్నారంటే ఏ ప్రయోజనం ఆశించకుండా, ఎవరికి ఏమీ దక్కకుండా, బ్యాక్డోర్ నుంచి అందాల్సినటువంటివి అందకుండా ఇంతగా తెగించేస్తారు. లూలు పేరుతో సాగుతున్నటువంటి దోపిడీకి మూలం ఏంటి? అందరూ ఆలోచించాలా. ఇంత యథేచ్ఛగానా, ఇంత బరి తెగించి తమకు ఏమీ అడ్లేదు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందని ప్రభుత్వ పెద్దలు ఆశిస్తుంటే, ఆలోచిస్తుంటే ఏమనుకోవాలా? చాలా విస్మయకరమైనటువంటి పరిణామం. దీన్ని అందరూ ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కర్ణాటక ఎత్తు పొడుపు నోరు మెదపని ఆంధ్ర. ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ పునరావాసానికి ప్రత్యేక అథారిటీ 1,33,867 ఎకరాల భూసేకరణకు మార్గదర్శకాలు. ఏటా 18,000 కోట్లు వ్యయం చేసి 4 ఏళ్లలోగా 524 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తామని కర్ణాటక సర్కారు వెల్లడి. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారంటే 1990 దశకం చివరిలో చాలా పెద్ద వివాదం నడిచింది. దాదాపు 10-15 ఏళ్ల పాటు ఆల్మట్టి డ్యామ్ చుట్టూ నిత్యం వివాదాలే. కృష్ణా జలాలు ముఖ్యంగా ఆల్మట్టి దిగువన ఉన్నటువంటి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్న ఆందోళన సర్వత్రా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుదల విషయంలో స్పందించడానికి ఆలోచిస్తోంది. చేప ఎక్కడున్నావా? సముద్రంలో మత్స్య సంపద అంచనాకు అధునాతన సాంకేతికత. ఎక్కడ ఎంత సంపద ఉందో డేటా సేకరించి పెంచేందుకు కృషి. నౌక నుంచే పర్యవేక్షించేలా ఏర్పాట్లు అన్నట్టుగా ఈ కథను ఇక్కడ మనం చూడొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులపై పచ్చ గద్దలు. ఆరోగ్య శాఖను ఆదాయ వనరులుగా మార్చేసుకున్న ప్రభుత్వ పెద్దల అడుగుజాడల్లో కూటమి ప్రజాప్రతినిధులు. పెద్ద ఆసుపత్రుల్లో మందులు సరఫరా, ఇతర కాంట్రాక్టుల్లో దోపిడీ కోసం బాహాబాహి. శానిటేషన్ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టుల కోసం పోటీ. తమ వర్గానికే సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టు ఇవ్వాలంటూ సీఎంకు కర్నూలు ప్రజాప్రతినిధుల లేఖలు. సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టులకు ఇతరులకు అవకాశం లేని దుస్థితి. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ తమ చెప్పు చేతల్లో పెట్టుకుని వాటిని తమ ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నటువంటి వైనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా వెల్లడైంది. మోదీ సంపూర్ణ సహకారంతోనే డబుల్ స్పీడ్తో సాగుతున్నాం. చంద్రబాబు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. ఏడాదిలోనే సూపర్ 6 అమలు చేసేసాం. అయిపోయిందట సూపర్ 6 అమలు అయిపోయిందట. అయిపోయిందా? మీకు సూపర్ 6 పథకాలన్నీ అందిస్తున్నట్టేనా? సీఎం చెప్తున్నారు అయిపోయిందట. సూపర్ 6 అమలు చేసాం. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమైంది. కేంద్రం చొరవతోనే ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తున్నాం. 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడుల్లో ఎన్ని గ్రౌండ్ అవుతాయో ఇప్పటివరకు మనకు తెలియదు. కానీ 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు పైబడి అప్పులు మాత్రం చేశారు. కేంద్రం నిజంగా సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది? అప్పుల మయంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు మారిపోవాల్సి వస్తుంది? డబుల్ ఇంజిన్ గ్రోత్, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నటువంటి వాళ్ళు అప్పుల్లో ట్రిపుల్ ఇంజిన్ లాగా సాగుతున్నారు ఎందుకు? భారీ మొత్తంలో అప్పులు. ఒక అప్పు కాదు, బడ్జెట్లో ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, కార్పొరేషన్ల ద్వారా మరొక రకమైన అప్పులు, ఇవి కాకుండా మళ్ళీ ఇతర మార్గాల్లో కూడా అప్పులు. ఇలా 3 రకాల పద్ధతుల్లో అప్పుల మీద అప్పులు చేసుకుంటూ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎల్ఐసి సొమ్ముతో అదానీ బెయిలౌట్. అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇప్పించాయి. అంటే ఎల్ఐసి ప్రజలది. ప్రజల సొమ్ముని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లూలు లాంటి సంస్థలకి దారబోస్తుంది అని మనం ఆందోళన చెందుతుంటే, ఎల్ఐసిలో ప్రజలు కట్టినటువంటి రూపాయి పోగేస్తే వచ్చినటువంటి సొమ్ముని అదానీ లాంటి వాళ్ళని మేపడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతకైనా కక్కుర్తి పడుతోంది. 33,000 కోట్ల రూపాయలని అదానీ కోసం, అదానీ సంస్థని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ప్రజల సొమ్ము దారపోసారు. చాలా ఎంత తెగించేసినటువంటి తీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో ఉందో చూడండి. 28,000 కోట్ల బాండ్లు, 5,000 కోట్ల షేర్లు, ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీకి నిధులు. అదానీ సంస్థ మునిగిపోయేనావా అన్నట్టుగా చాలా రకాల కథనాలు వచ్చాయి. అనేక స్కాముల్లో ఇరుక్కున్నటువంటి దశలో అదానీని నిలబెట్టడం కోసం మనందరి సొమ్ముని మోదీ సర్కారు ఎలా అప్పగిచ్చిందో, అప్పనంగా అదానీ సంస్థని అడ్డగోలుగా ఎదిగించే ప్రయత్నంలో ఎంతగా దిగజారిపోతుందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఎంతగా దేనికైనా సిద్ధమే.
అదానీ అంబానీలను మేపడమే మా పని అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు సాగుతున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. చాలామంది కొంతమంది అదానీకి అప్పులు ఇవ్వకూడదా, అదానీ ఎదగకూడదా, మన దేశస్తుడు భారతీయ పెట్టుబడిదారులు ఇలాంటి కొన్ని విడ్డూరమైన వాదాలు చేస్తారు. ఎవరైనా ఎదగొచ్చు, అది సక్రమంగా ఎదగాల. ప్రజల సొమ్ముని అప్పనంగా మింగేసి అడ్డగోలుగా గంగవరం పోర్టు లాంటివి కారు చౌకగా కొట్టేసి ఆ డేటా సెంటర్ల పేరుతో అత్యంత విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా మింగేసి ఇట్లా అన్ని ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల సంపదని ఇట్లా ఎల్ఐసి సొమ్ముని పక్కదారిలో మళ్లించేసి ఇలాంటి కాదు కదా ఎదగడం. ఇది ఎదగడం అనరు, దోచుకోవడం అంటారు, దోపిడీ. ఈ పట్టపగలే బాహాటంగా సాగుతున్నటువంటి దోపిడీని గ్రహించలేని, గుర్తించలేని కొందరు విడ్డూరపోయినటువంటి వాదన వినిపిస్తూ ఉంటారు అంతే. ఇక గాంధీ కొండను చూసారా, విజయవాడలో గాంధీ హిల్స్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు, ఒక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనం. బంగారంలో బిస్కెట్లదే జోరు, పొద్దుటూరులో భారీగా పెరిగిన అమ్మకాలు, రోజుకు 10 కేజీల వరకు సాగిన విక్రయాలు, తగ్గిన ఆభరణాల కొనుగోళ్లు, బిస్కెట్లపైనే మోజు, రేటు ఇంకా పెరుగుతుందనే అంచనాతో ఎక్కువ మంది బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు అనే కథనం మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు పత్రికలో చూస్తే తుఫాన్ ముప్పు, సోషల్ మీడియా చిట్కాలతో షేర్లు కొనొద్దు, తొలుత లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లతో ప్రవేశించాలి, మరిన్ని ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలకి రావాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఎస్సీ ఎండి రామ్మూర్తి చెప్పినటువంటి మాట. చాలామంది సోషల్ మీడియాలో ఎవరో ఎక్స్పర్ట్ చెప్పారని, ఇంకెవరో చెప్పారని షేర్లు కొని ఇటీవల కాలంలో చేతులు కాల్చుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇదొక జోదో లాంటిదే. వాస్తవానికి షేర్ మార్కెట్ కూడా అంత సునాయాసంగా అర్థమయ్యే వ్యవహారమేం కాదు. ఇట్టే ఏదో చెప్పారు, 4 మాటలు విన్నాం, మనం వెళ్ళి అందులో చేతులు కాల్చుకుందాం అనుకుని చాలామంది షేర్ మార్కెట్ల పేరుతో అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. అలాంటి వాళ్ళంతా జాగ్రత్త పడాలి అని ఈ కథను సారాంశం. 20,000 ఎకరాలతో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్, నీతి ఆయోగ్ విఈఆర్ ప్రాజెక్టులో భాగంగా అడుగులు, 2047 నాటికి $1 ట్రిలియన్ చేరుకునేలా లక్ష్యం, మంత్రి లోకేష్ ఆదేశాలతో సిద్ధం చేస్తున్న ప్రణాళికలు అన్నట్టుగా ఇక్కడ కథను. కులగణన సమరవేదిక బీహార్, పార్టీల భౌతవ్యాన్ని తేల్చనున్న లెక్కలు, దేశ రాజకీయాల్లో మార్పులకు అవకాశం. కులగణన జనవరి 1వ తారీఖు నుంచి నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇక బైకర్ మద్యం మత్తే ఉసురు తీసింది. ఈనాడైనా లెక్కర గురించి, అతని మద్యం వ్యవహారం గురించి రాసింది, కానీ ఆంధ్రజ్యోతి మాత్రం పూర్తిగా పక్కదారి పట్టించేసింది. ఈనాడులో చాలా క్లియర్గా రాసింది, మద్యం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో ఎలా లభించింది అంటే చంద్రబాబు సర్కారులో మద్యం ఏరులై పారుతుంది, ఎనీ టైం లెక్కర్ ఆంధ్రప్రదేశ్లో సాగుతోంది. దీన్ని అంటే చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానాన్ని, మద్యం పాలసీలో తీసుకొచ్చినటువంటి విచ్చలవిడితనాన్ని, జనాన్ని అన్ని వేళలా మధ్యలో ముంచేస్తున్నటువంటి వైనాన్ని, దాన్ని మాత్రం ఈనాడు ప్రస్తావించకుండా మద్యం మత్తు అనేటంత వరకు మాత్రం రాసింది. E3 రోడ్డు 3వ దశ విస్తరణకు 500 కోట్లు, ఉండవల్లి నుంచి NH16 వరకు ఎలివేటెడ్ కారిడార్, టెండర్లు పిలిచిన ADCL. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపంలో ఆగిపోయింది. ఆ తర్వాత పెనుమాక, ఉండవల్లి రైతులు భూములు ఇవ్వడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ రోడ్డుకి లింక్ చేసే పనులు అయితే సాగుతున్నాయి. ఆ తర్వాత దీన్ని ఉండవల్లి సమీపం నుంచి నేషనల్ హైవే 16 మణిపాల్ హాస్పిటల్ సమీపంలో కలిపేదానికి తగ్గట్టుగా ఎలివేటెడ్ కారిడార్, దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచిన కథనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సీట్ల బస్సు స్లీపర్గా ఎలా మారింది, బెంగళూరులో బాడీ బిల్డింగ్ చేసినట్టుగా గుర్తింపు, ఒడిశాలో ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నదే ప్రశ్నార్థకం. దీని మీద ఇప్పుడు ఇంకా విచారణలో సాగుతున్నాయి. ఉపకార వేతనాలతో చదివేయొచ్చు, బాలికలకు ప్రగతి, సరస్వతి పేరిట ప్రత్యేక పథకాలు, కోర్సు పూర్తయ్యేదాకా ఏటా 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు. ఎవరైనా డిప్లొమా, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులుంటే వాళ్ళకి ఈ స్కీమ్స్ చాలా ఉపయోగం. ఎందుకంటే ఏటా 50,000 రూపాయలు ఇస్తే 4 ఏళ్ల బీటెక్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా 2 లక్షల రూపాయలు నేరుగా AICTE సహకరిస్తుంటే ఆ డబ్బులతోనే చదివేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రగతి, సరస్వతి పేరుతో ఈ స్కీములు అమలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అప్లై చేయాలి. AICTE పోర్టల్లో ఎవరైనా అప్లై చేయొచ్చు. చాలా ప్రయోజనం. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి. ఇక మిగిలినటువంటి గీత దాటితే ఇక వేటే, తెలుగు తమ్ముళ్ల వివాదాలపై అధిష్టానం ఆగ్రహం, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై సీఎం ఫోకస్, విదేశీ పర్యటనలతో బిజీ కానీ సొంత విషయాలపైనే కొందరు ఫోకస్,
తలనొప్పిగా పార్టీ నేతల విభేదాలు, తిరువూరు సహా కొన్ని నియోజకవర్గాలపై దృష్టి, కఠిన నిర్ణయాల దిశగా అధినేత చంద్రబాబు 1-2 రోజుల్లో కొందరికి పిలుపు, చర్య. ఇది కఠిన చర్యలంటే పిలిచి 1-to-1 కూర్చోబెట్టి మాట్లాడి మందలించి పంపించడం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చాలామందిని 1-to-1 పేరుతో సుమారు 60 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. కానీ వాళ్ళు ఎవ్వరు ఒక్కడు కూడా వెనక్కి తగ్గలేదు. సీఎం మాట్లాడిన తర్వాత కూడా తమ దందాన్ని, తమ వ్యవహారాల్ని, తమ కార్యకలాపాలని ఎక్కడ కూడా కంట్రోల్లో వేసుకుంటున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడతారు, కఠినంగా ఉంటారు. పత్రికల్లో వస్తున్న కథనాలు. ఒక తిరువూరు విజయవాడ ఎంపీ వివాదమే కాదు, రాజానగరం, కాకినాడ రూరల్, బద్వేలు, ఇలా అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కట్టాలు తెంచేసుకుంది, అద్దులు దాటిపోయింది. టీడీపీ నేతల్లో ఎవ్వరు అధిష్టానం మాటను కూడా ఖాతరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎవరికి వాళ్లే అన్నట్టుగా నడుస్తున్నారు. ఎంతగా బరితెగించినటువంటి ధోరణి తెలుగుదేశం పార్టీలో గతంలో లేదు. తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అధినేత మాటని ఆ పార్టీ నేతలు కనీసంగా పట్టించుకోవడానికి సిద్ధం కావట్లేదంటే ఆ పార్టీలో పరిస్థితి ఎక్కడి దాకా వెళుతుందో ఇవన్నీ ఒక ఉదాహరణలు అన్నట్టు. ఇక మిగిలినటువంటి కథనాలు మనం చూస్తే నేడే కౌలాలంపూర్లో ఆసియాన్ సమ్మిట్, 10 దేశాలు భేటీ, హాజరు కానున్న ట్రంప్, ఆయన సమక్షంలో కాంబోడియా, థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందం. బంగారు బాల్రూమ్, ట్రంప్ కోసం వైట్ హౌస్లో సరికొత్త నిర్మాణం, గోడలకు బంగారు పూత, 999 మందికి సరిపడేలా ఏర్పాట్లు, నిబంధనలకు పాతర, $300 బిలియన్ వ్యయం. టెక్ దిగ్గజాల విరాళం. అమెరికా అధ్యక్ష భవనంలో ఆధునిక అంగుల కోసం, ఆడంబరాల కోసం ట్రంప్ చేస్తున్నటువంటి దానికి టెక్ దిగ్గజాల విరాళం. వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలతో దీన్ని చేసుకుంటున్నారు. డీసీపీ చైతన్యపై దొంగల దాడి, హైదరాబాద్లో కాల్పుల కలకలం, 3 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీస్ అధికారి, గాయపడిన దొంగ ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్లో డీసీపీ మీద కూడా కాల్పులు జరిపేసేటంత పరిస్థితి వచ్చింది. మంగళగిరికి హైటెక్ శోభ, మైమరిపిస్తున్న మయూరి టెక్ పార్క్, హైవేపై సరికొత్త లుక్, నూతన ఆవిష్కరణల కేంద్రంగా అమరావతి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలకి ప్రయోజనం చేకూరుతుంది అనే కథను ఇక్కడ చూడొచ్చు. పట్టు వదలని కమలం, బ్రేక్ వేయాలని గఠబంధన్, సీఎం అభ్యర్థిని ప్రకటించని ఎన్డీఏ, మోడీ నితీష్ చరిష్మాతోనే ప్రచారం. ఎట్టను ఈసారి గెలిచిన తర్వాత నితీష్ను పక్కన పెట్టి బీజేపీ అధికారంలో రావాలనుకుంటుంది. కానీ బీజేపీ సీఎం అభ్యర్థిగా తన పార్టీ నాయకుడిని ప్రకటిస్తే ఈ ఎన్నికల్లో ఏమవుతుందో అనేటువంటి కంగారుతో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలో దిగింది. మరోవైపు మహాగఠబంధన్ ఇండీ కూటమి మాత్రం తేజస్వి యాదవ్ని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ప్రచారంలో ఇరు పక్షాలు డి అంటే డి అన్నట్టుగా సాగుతున్నాయి. ఇక వసూలు రాజాలు, హైవేపై పెట్రోలింగ్లో నిర్లక్ష్యం, హైవే మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలకి పోలీస్ డిపార్ట్మెంట్లో సాగుతున్నటువంటి దందా కూడా ఒక కారణం అన్నట్టుగా ఆంధ్రప్రభ పత్రిక. పెట్టుబడులు తెద్దాం, రికార్డు కొడదాం, ఆ లక్ష్యంతో విశాఖ పెట్టుబడుల సదస్సు. నవంబర్లో విశాఖలో సమ్మిట్ జరగబోతోంది. విశాఖలో డ్రగ్ టెస్టింగ్ రీజనల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇక కో అదరహో, రోహిత్ సెంచరీ, కోహ్లీ అర్ధ సెంచరీ, 3వ వన్డేలో టీమిండియా ఘన విజయం. 2027 వరల్డ్ కప్ అందులో ఆడాలి అనేటువంటి లక్ష్యంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు తమ పాముని నిరూపించుకోవడం కోసం ఈ సీజన్ని, ఈ సిరీస్ని వాడుకున్నారు. 2 వన్డేల్లో రోహిత్ శర్మ 50+ స్కోర్లు సాధించి అద్భుతంగా రాణించడమే కాకుండా వరుసగా 3వ సిరీస్లో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగినటువంటి సిరీస్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరిగినటువంటి టోర్నమెంటు, ఇప్పుడు సిరీస్, వరుసగా టీమిండియా వన్డే ఫార్మేట్లో ఆడిన 3 సిరీస్ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రోహిత్ శర్మే. నిన్న ఆయన 50th సెంచరీ, ఇంటర్నేషనల్ క్రికెట్లో 50th సెంచరీ సాధించాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో చాలా కీలకమైనటువంటి ప్లేయర్గా ఇప్పటికే 33వ వన్డే 100ని ఆయన పూర్తి చేసుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఫామ్ని చాటుకోవడం ద్వారా రోహిత్ శర్మ 2027 మిషన్ చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరూ నవంబర్ 30వ తారీఖున సౌత్ ఆఫ్రికాతో రాంచీలో ఆడబోతున్నారు. నెక్స్ట్ వన్డే టీమిండియా నవంబర్ 30వ తారీఖున రాంచీలో జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి మ్యాచ్. నెక్స్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఆడే అవకాశం ఉంది. కానీ ఆస్ట్రేలియాలో తమ చివరి ఇన్నింగ్స్లో ఇద్దరు అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్తో
టీమిండియాకి సిరీస్లో కీలకమైనటువంటి విజయాన్ని కట్టబెట్టారు. క్లీన్ స్వీప్ కాకుండా గట్టెక్కిచ్చారు. అట్లా నిన్న మళ్ళీ రోహిత్ శర్మ, కోహ్లీ పేరు మారుమ్రోగుతుంది. వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా గంభీర్ అండ్ అగార్కర్ నడుపుతున్నటువంటి ఆ కుట్రలకి వీళ్ళిద్దరూ చెక్ పెట్టేశారు అనే ప్రచారం ఇప్పుడు సాగుతోంది. కొంతకాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా సైలెంట్లో ఉన్నారు, చాలా డిఫెన్స్లో ఉన్నారు. కానీ ఒక్కసారిగా నిన్న సిడ్నీ మ్యాచ్లో జరిగినటువంటి పరిణామాలతో అక్కడ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇద్దరు తమ క్లాస్ ఆట తీరుని ప్రదర్శించడంతో ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ప్రభావం చూపిస్తున్నారు. ఇక వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన అదానీ భాగోతాన్ని చేశారు. ఇక మంత్రి ఇలాకాలో కంచాలు కరువు, విద్యార్థులకి తినడానికి ప్లేట్లు లేవు. ఎక్కడ? గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులో చూడండి, ఇద్దరు విద్యార్థులకు ఒకటే పళ్ళెం, భోజనాలు చేసే చోటే కుక్కలు. మన్యం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో హృదయ విచారక పరిస్థితి. ఒకే కంచంలో అన్నం తింటున్న విద్యార్థులు చూడండి, ఒకటే ప్లేట్లో ఇద్దరిద్దరు. సాలూరు మండలం తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇది దుస్థితి. ప్లేట్కి ఇద్దరు. పిల్లలకి సరైనటువంటి ఆహారం పెడుతున్నారా లేదా అనేటువంటి ఆందోళన సర్వత్రా ఉంది. ఆ పెట్టే ఆహారం కూడా మనిషికో ప్లేట్ ఇచ్చి ఆ ప్లేట్లో పెట్టలేరా? ఇద్దరిద్దరు ఒకే ప్లేట్లో తినాలా? అది కూడా పైగా ఎట్టా కూర్చుని తింటున్నారు చూడండి. ఎలా ఉన్నాయి ఆశ్రమ పాఠశాలలో పరిస్థితులు అనడానికి ఈ ఫోటో ప్రజాశక్తి రాసినటువంటి ఈ కథనం ఒక ఉదాహరణ అన్నట్టు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పిల్లల పట్ల, గిరిజన విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఎంత అలసత్వం చాటుతున్నారో ఇలాంటివన్నీ మనకి కళ్ళకు కడతాయి. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం కనీసం కూడా వేసమెత్తు కూడా స్పందన కనిపించట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి. తర్వాత అలిపిరి నుంచే ప్రారంభం, విద్యుత్ బస్సులతో ఆర్టీసీ ఉద్యోగుల ఉపాధి కేసరు. డిపోలు కూడా ప్రైవేటు పరం. ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి అని కార్మికులు చాలా కాలం పాటు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారు. ఇప్పుడు ఆర్టీసీని క్రమంగా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది అన్నట్టుగా ఈ కథనం సారాంశం. హైదరాబాద్లో కాల్పుల కలకలం, బల్క్ డ్రగ్ ప్రాజెక్టును విరమించుకోండి, ఈఏఎస్ శర్మ డిమాండ్ అన్నట్టుగా ఈ కథనం మనం ఇక్కడ ప్రజాశక్తి పత్రికలో చూడొచ్చు. లోపల పేజీలో ఉన్నటువంటి ముఖ్యమైన కథనాలు మనం చూస్తే, కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుంది, కారుణ్య మరణానికి అనుమతించండి. ఏపీ హైకోర్టులో పిటిషన్. ఎవరిక్కడ వీళ్ళు? తుళ్ళూరు రాయపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్, భూములు ఇవ్వనటువంటి వాళ్ళ భూముల్ని భూసేకరణ పద్ధతిలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో భూములు కోల్పోయినటువంటి 90 ఏళ్ల వృద్ధురాలు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఇప్పుడు పిటిషన్ వేశారు. రాయపూడి గ్రామంలో 5 సెంట్ల స్థలం వీళ్ళది. వీళ్ళ భూమిని ఇప్పుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో తీసేసుకుంది. సో ఇప్పుడు భూమిని కాజేశారు కాబట్టి, తీసేసుకున్నారు కాబట్టి మాకు పూర్తిగా జీవించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయండి, లేదంటే మేము చనిపోయేదానికి అవకాశం ఇవ్వండి, మేము బతికేదానికోసం ఒక కేర్ టేకర్ నియమించి తమకు ఆహారం, వైద్య చికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులన్నీ భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే కారుణ్య మరణానికి తమకు న్యాయపరమైన అనుమతులు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వృద్ధుల్ని ఏమీ మరొక మార్గం, ఇంకొక రకంగా బతకడానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళని ఎట్టా వేధించే ప్రయత్నంలో ఉందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు. ఇండోర్లో మహిళా క్రికెటర్లు ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఆ మ్యాచ్ల సందర్భంగా ఇండియా మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్లు వీధుల్లో కేఫ్కి వెళ్తుంటే దారిలో ఒక వ్యక్తి వాళ్ళని వేధించి లైంగికంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావడంతో అతని మీద కేసు పెట్టారు. అఖిల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి సాగించినటువంటి ఈ దుశ్చర్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా పరువు తీసేటువంటి చర్యగా మారింది. ఇండియాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆస్ట్రేలియాలో చాలా పెద్ద స్థాయిలో చర్చ జరగడానికి ఇలాంటివి కారణాలు అవుతాయి. ఒకళ్ళిద్దరు చేసినటువంటి తప్పులు దేశ ప్రతిష్టని ఎట్లా మంటగలిపేస్తాయో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి పిక్కు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న వెంకటగిరిలో రోడ్డు చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఈనాడులో చాలా చిన్న కథనంగా మూలన వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఫస్ట్ పేజీలో చాలా పెద్ద కథనంగా వచ్చేది. రోడ్డు ఎంత సుందరంగా ఉందో చూడండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కట్టే బాగా ట్రెండ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అన్నట్టుగా రామసీత అనే టీడీపీ సపోర్టర్ ఒక ఆమె వ్యాఖ్యానించింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. దాని మీద అనేక రకాలుగా ఇప్పుడు మీమ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఆమెకి దగ్గరలోనే, ఆమె కూడా సూళ్ళూరుపేట ఎక్కడో అనుకుంటా, ఆమెకు దగ్గరలోనే ఇది రోడ్డు. ఒకసారి ఆమె చూస్తే పాలు పోసుకుని పాలు ఎత్తుకోవచ్చో ఇంకేం ఎత్తుకోవచ్చో బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో కూడా జాప్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యారంగాన్ని దాదాపుగా దిగజార్చేస్తున్నారు. ఇంక కేంద్రం అనుమతి ఇచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో కూడా మొత్తం చూడండి, రాష్ట్రానికి 12 కేటాయిస్తే కేవలం 2 ఆ 2 కూడా తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో ప్రారంభించారు. భూములు కేటాయించరు, భవనాలు అందుబాటులో తీసుకురావరు, ఆ స్కూళ్ళు ఓపెన్ చేయరు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో పెట్టాలి, ఏలూరు నూజివీడులో పెట్టాలి, ఎన్టీఆర్ నందిగామలో పెట్టాలి, పల్నాడు తాళ్లపల్లిలో పెట్టాలి, పల్నాడు రొంపిచెర్లలో పెట్టాలి, అన్నమయ్య జిల్లా వలసపల్లిలో పెట్టాలి, సత్యసాయి జిల్లా పాలసముద్రం, నంద్యాల డోన్. ఈ పాలసముద్రం డోన్ ఈ 2 మాత్రం ప్రారంభించారు 2024లో అనుమతిస్తే. 2025లో మళ్ళీ మరొక 4 చోట్ల అనుమతి వచ్చింది, పలాస, శాఖమూరు, బైరుగానిపల్లె, మంగసముద్రం. మరి ఇవి ఎప్పటికి ప్రారంభిస్తారో తెలియదు. ఇక ఇజ్రాయెల్పై దాడికి ట్రంప్ సన్నాహాలు. ట్రంప్ ఒకవైపేమో థాయిలాండ్, కాంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదురుస్తున్నాం, గాజాలో శాంతిని పునరుద్ధరించాం, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి అరికట్ట వేసాం, ఇట్టా రకరకాల మాటలు మాట్లాడుతూ రెండో వైపేమో అమెరికా నేరుగా వెనిజులా మీద దాడికి సన్నాహాలు చేస్తుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి. ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి కథనాల వెనుక అసలు కథలు, వార్తల వెనుక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం విశ్లేషణ సాగిస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచే మన ఛానల్లో ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.